హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ క్లెయిమ్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అంటే అసలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. అయితే ఫస్ట్ కాపీరైట్ క్లెయిమ్ గురించి చూద్దాము సింపుల్గా. కాపీరైట్ క్లెయిమ్ ఎప్పుడు వస్తుంది అంటే మ్యూజిక్ వల్ల వస్తుంది. కొంతమంది అడుగుతారు, నేను అసలు నా ఓన్ వీడియోనే పెట్టాను, వాయిస్ నా ఓన్ వాయిస్ ఓవరే ఇచ్చాను, ఏ మ్యూజిక్ యూజ్ చేయలేదు, అయినా క్లెయిమ్ ఎందుకు వచ్చిందని అడుగుతూ ఉంటారు. అది ఎందుకు వస్తుంది అంటే, మనం మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనుకోండి, ఆ సాంగ్ కూడా వచ్చిందనుకోండి వీడియోలో వస్తుంది ఆటోమేటిక్గా. ఇదంతా ఆటోమేటిక్ డిటెక్షన్ కదా. సో ఏదన్నా సాంగ్ కాపీరైటెడ్ మ్యూజిక్ ఉంటే ప్లే అవుతుంటే కనుక ఖచ్చితంగా కాపీరైట్స్ అనేది వస్తాయి. కాపీరైట్ క్లెయిమ్ అది. సో దానివల్ల మనకి ఛానల్కి ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే ఆ వీడియోకి మీకు రెవెన్యూ రాదు అంతే తప్ప మానిటైజేషన్కి కానీ దేనికి ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అలాగే కాపీరైట్ స్ట్రైక్ అంటే ఎప్పుడు వస్తుంది? మీరు వేరే వాళ్ళ వీడియోస్ ఏదైనా యూజ్ చేసినప్పుడు వస్తుంది. ఫస్ట్ థింగ్ బేసిక్ అది. వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేస్తే కాపీరైట్స్ వస్తాయి. లేదా వేరే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమో, ఏదైనా మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఏదైనా సరే మన వీడియోలో ప్రవర్తించినా కూడా మనకి కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది రెవెన్యూ ఉంటుంది. మీరు చూసి ఉండొచ్చు వీడియోస్ కూడా. ఇప్పుడు యూట్యూబ్లో ఎంత రెవెన్యూ వస్తుంది అని చెప్పి సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్ తీసుకుని వాళ్ళు ఆ వీడియోస్ చేస్తూ ఉంటారు. అందులో చూపించేది అంతా రాంగ్ అసలు. ఒక రకంగా ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత అయితే కంప్లీట్ రాంగ్ అసలు. సో అది చూసి వీళ్ళు ఏం చేస్తారంటే వీడియోస్ చేసి పెడతా ఉంటారు అనమాట. వీళ్ళకి ఇంత రెవెన్యూ వస్తుంది అని చెప్పి. సో అలా చెప్పినప్పుడు వాళ్ళు స్ట్రైక్ వేయొచ్చు వీళ్ళ పైన. ఎందుకంటే కొంతమంది చూసి చూడనట్టు పట్టించుకోరు కానీ, బట్ వాళ్ళు స్ట్రైక్ వేసే రైట్ కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అది రైటో రాంగో వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. అండ్ వేరే వాళ్ళ ఇమేజెస్ యూజ్ చేసినా, వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసినా కూడా స్ట్రైక్స్ అనేది వేయొచ్చు అనమాట. అట్లా వేరే వాళ్ళని తిడుతూ పెట్టినా కూడా స్ట్రైక్స్ వేయొచ్చు. కాకపోతే ఇదేంటంటే చాలామందికి అది వేయడం అది కూడా తెలియదు అనమాట. అండ్ మనని డీఫేమ్ చేస్తున్నా కూడా మనం వీడియోస్ అయితే స్ట్రైక్ అయితే వేయొచ్చు అనమాట. అది యూట్యూబ్ సైడ్ నుంచినే. ఈ కాపీరైట్ స్ట్రైక్స్ అన్నీ కూడా వచ్చేది క్రియేటర్ సైడ్ నుంచి వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసామనుకోండి, వాళ్ళు వేస్తారు స్ట్రైక్, అంతేగాని యూట్యూబ్ వేయదు మనకి. ఇది కాపీరైట్ స్ట్రైక్స్. అండ్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 90 డేస్లో మీకు కనుక 3 స్ట్రైక్స్ వచ్చినాయి అనుకోండి ఛానలే పోతుంది. 1 or 2 స్ట్రైక్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఆ 90 డేస్లో కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశారనుకోండి, 90 డేస్లో పోతాయి ఆ స్ట్రైక్స్. 90 డేస్ తర్వాత అవి పోయిన తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రైక్ వచ్చింది అనుకోండి, అది ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది అనమాట. అది ఎప్పటికప్పుడు అవి 90 డేస్ కంపల్సరీ ఉంటాయి. ఆ 90 డేస్లో ఇంకో స్ట్రైక్స్ రాకుండా అయితే చూసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడైతే కొన్నిసార్లు కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఏం రాకుండా జస్ట్ 90 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనేసి అయితే వస్తుంది అనమాట కొన్నిసార్లు. అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్, వార్నింగ్స్, స్ట్రైక్స్ విషయానికి వచ్చేసరికి కమ్యూనిటీ గైడ్లైన్స్ చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. అదంతా మనం వీడియో ఎంత చెప్పినా, ఎన్ని వీడియోలు చేసినా కూడా సరిపోయిన గైడ్లైన్స్ ఉన్నాయి ఓ రకంగా చెప్పాలంటే. సో ప్రతి ఒక్క గైడ్లైన్ కూడా మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వనప్పుడు మనకి వార్నింగ్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్, స్ట్రైక్స్ ఏదో వస్తాయి. బోల్డెన్ని పాలసీలు ఉంటాయి వీటి కింద. నేను దీని గురించి కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను ఒకటి. ఆ వీడియో అయితే చూడండి. అందులో చెప్పినయే కాదు, ఇంకా బోల్డెన్ని కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ పాలసీలు ఈవెన్ యూట్యూబ్ చెప్పేది కూడా అదే. మేము ఇక్కడ రాసాయే కాదు, ఇంకా బోల్డెన్ని ఉన్నాయని అది కూడా అదే చెప్తుంది. సో అట్లా మనం పెట్టేది చూసే వాళ్ళకి హార్మ్ఫుల్గా అనిపించకూడదు. ఇప్పుడు ప్రాంక్స్ చేస్తూ ఉంటారు చూసారా, అవి కూడా వేరే వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే ప్రాంక్స్ అయి ఉండకూడదు. అది కూడా ఉంటుంది. అంటే ఏదైనా కానీ మీ వీడియో చూసి ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, లేదా భయపడకూడదు. ఆ వీడియో చూసి భయపడతాం కానివ్వండి, అట్లాంటివి అవ్వకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు భయపెట్టే విధంగా కొన్ని చూపిస్తూ ఉంటారు వీడియోస్లో. చెప్పడం సంగతి పక్కన పెడితే చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్, వార్నింగ్స్ కానీ, స్ట్రైక్స్ కానీ కూడా వస్తాయి. సో అట్లా ఏదైనా కూడా చూడడానికి ఎంటర్టైనింగ్గా, నీట్గా, క్లీన్గా ఉండాలి వీడియో. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కిడ్స్ వీడియోస్కి మాత్రం చాలా రూల్స్ ఉంటాయి. చైల్డ్ సేఫ్టీ పాలసీ అని చెప్పి వీడియోస్ రిమూవ్ అయిపోతూ ఉంటాయి. అక్కడ అంటే పిల్లల్ని చూపించేటప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లమే. పిల్లలకి అనిపిస్తున్న వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వచ్చినా కూడా మనకి కమ్యూనిటీ గైడ్లైన్సో లేదా చైల్డ్ సేఫ్టీ పాలసీ కింద వీడియోస్ రిమూవ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. మరి కమ్యూనిటీ గైడ్లైన్స్, వార్నింగ్స్ వస్తే ఏం చేయాలి అంటే కనుక 3 వార్నింగ్స్ వస్తే ఒక స్ట్రైక్. సో ఒక స్ట్రైక్ 90 డేస్లో పోతుంది. ఎప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి ట్రైనింగ్ తీసుకుంటే 90 డేస్లో పోతుంది. ఆ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలనేది కూడా వీడియో ఉంది చూడండి. అండ్ ఆ
ట్రైనింగ్ గనుక మీరు తీసుకోకుండానే ఇంకో స్ట్రైక్ వచ్చిందనుకోండి, సెకండ్ స్ట్రైక్ అవుతుందది. సేమ్ కాపీరైట్ స్ట్రైక్ లాగానే మనకి టైం ఇస్తారనమాట. 90 డేస్ టైం అయితే ఉంటది. సో, ఆ టైంలో మనం ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటదనమాట. ట్రైనింగ్ తీసుకుంటే 90 డేస్‌లో పోతది వార్నింగ్ గాని, స్ట్రైక్ గాని. అండ్ ఇది కాపీరైట్ స్ట్రైక్ లాగా కాదు. కాపీరైట్ స్ట్రైక్ 3 వస్తే ఛానెల్ పోద్దనుకోండి. ఇదైతే ఏంటంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మీకు ఒకటొచ్చినా, రెండొచ్చినా మూడోది కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. ఛానెల్ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి కూడా డిలీట్ అయిపోయిన ఛానెల్స్ కూడా ఉన్నాయి. సో, మీరు పెట్టే ప్రతి వీడియో కూడా చూసుకొని పోస్ట్ చేయాలి. ఫైటింగ్స్ ఉండకూడదు వీడియోలో. యానిమల్స్‌ని ఇబ్బంది పెట్టే విధంగా, పిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా, లేదా వేరే మనుషుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. హెరాస్మెంట్, వేరే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం వీడియోలో, గ్రాఫిక్ కంటెంట్ అంటే యానిమల్స్ రిలేటెడ్ అనమాట అది. సో, అలాంటి వీడియోస్, థర్డ్ పార్టీ లింక్స్ అగ్రెసివ్‌గా ఇవ్వడం. థర్డ్ పార్టీ లింక్స్ మనం దీంట్లో డిస్క్రిప్షన్‌లో అదే పనిగా ఇవ్వకూడదు. వాటిల వల్ల కూడా మనకి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కూడా వస్తాయి. అండ్ ఏదైనా గానీ డిస్క్రిప్షన్‌లో, కామెంట్స్‌లో, పోస్ట్స్‌లో, ఈవెన్ వర్బల్‌గా వీడియోలో లేదా వీడియోలో డిస్‌ప్లే చేయడం గానివ్వండి, ఏది కూడా మనం అసలు మెన్షన్ చేయకూడదు. అన్నీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు హ్యాపీగా ఒక వ్లాగ్ తీసుకున్నారు. ఆ వ్లాగ్ తీసి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదన్నా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయిపోయింది అంతే. లైక్ వాటిల్లో మళ్ళీ ఏదన్నా యాక్సిడెంట్స్ అవి చూపించటము అలాంటివి కూడా చేయకూడదు. అంటే డిస్టర్బింగ్‌గా చూసే ఆడియన్స్‌కి డిస్టర్బింగ్‌గా ఉండకూడదనమాట వీడియోస్. సో, అలాంటి వీడియోస్ అన్నీ కూడా దీని కిందకైతే వస్తాయన్నమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా పోస్ట్ చేయాలి. అండ్ కిడ్స్ విషయంలో అయితే లైవ్స్‌లో గనక కిడ్స్ కనిపిస్తుంటే అసల ఛానెల్‌కి ఇంకా లైవ్ చేయడానికి రావట్లే. కొన్ని కొన్ని ఛానెల్స్ అయితే అసలు ఒక ఛానెల్ అయితే 4 ఇయర్స్ అయింది పోయి. ఇప్పటి వరకు రాలేదు లైవ్ చేయడానికి కూడా. సో, అలా కూడా ఉంటదనమాట. అంత సీరియస్‌గా కూడా ఉంటాయి పాలిసీస్. సో, మీరు కిడ్స్‌ని చూపించేటప్పుడు వీడియోలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది అందరూ చూపిస్తున్నారు కదా! మరి వాళ్ళకెందుకు అవ్వలేదు అనే క్వెషన్ ఫస్ట్ వస్తది. ఇది ఆటోమేటిక్ సిస్టమ్స్‌కి డిటెక్ట్ అవ్వాలి. డిటెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏ ఛానెల్‌కైనా, ఏ వీడియోకైనా సరే ప్రాబ్లమ్ వస్తదనమాట. సో, ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్స్ గానీ, స్ట్రైక్స్ గానీ మనకి ఇమ్మీడియేట్‌గా అప్‌లోడ్ చేసిన వెంటనే తెలీదు. అది ఎప్పుడైనా రావచ్చు. సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత కూడా రావచ్చు. సో, అలా ఉంటదనమాట ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌తో. సో, మనం పెట్టే కామెంట్స్ గూడా ఈవెన్ నెగెటివ్ కామెంట్స్ రాస్తా ఉంటారు చూసారా? మీరు చూడండి కొన్ని కొన్ని బ్యాడ్ వర్డ్స్ గనక రాస్తే అది హైడ్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా హైడ్ అయిపోతాయి కామెంట్స్. మనమేమి హైడ్ చేయవసరంలే. క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో అయితే కామెంట్స్‌లోకి వెళ్లి చూస్తే గనక సీ హిడెన్ కామెంట్స్ అని ఉంటది చూడండి. పచ్చి బూతులుంటాయన్నమాట వాటిల్లో. అంటే పని పాట లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఆళ్ళకి అదే పనన్నమాట. అలాంటి చెత్త కామెంట్స్ అలా రాసినా కూడా వాళ్ళకే ప్రాబ్లమ్. వాళ్ళకి తెలీదు ఆ విషయం. సో, ఇవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్సే. ఇప్పుడు మనం ఒకళ్ళకి ఎదుటి వాళ్ళకి హాని కలిగిస్తున్నట్లే కదా! అది ఒక రకంగా చెప్పాలంటే. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, మనం ప్రతి రూల్ కూడా కంపల్సరీ ఫాలో అయ్యి తీరాలి. అప్పుడు మన ఛానెల్‌కి ఏ ప్రాబ్లము రాకుండా ఉంటదనమాట.